శ్రీ గురుభ్యో నమః. మనం యుద్ధకాండ, రామాయణంలో యుద్ధకాండ పారాయణ చేసుకుంటాం. ఇందులో ఇంద్రజిత్తు నికుంభల హోమం చేస్తానని అక్కడ మాయా సీత తలని నరికేసి అప్పుడు హోమం పూర్తి చేద్దామని వెళుతూ ఉంటాడు. అక్కడ ఇలా అనుకుంటూ ఉండగా అలాని ఇంద్రజిత్తు ఆ హోమం పూర్తి చేద్దామని అక్కడి నుంచి బయలుదేరుతాడు. అయితే హనుమ ఇదంతా చూసి తన మనసులో చాలా బాధపడతాడనమాట. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి అని. అలాంటి హనుమ అంటే అంత మనోధైర్యం ఉన్న హనుమ కూడా సీతమ్మ తల్లి చనిపోయిన తరువాత ఒక్కసారిగా తన బుద్ధిని ఆలోచనల్ని కూడా మరిచిపోయి రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి, సీతమ్మ తల్లి చనిపోయిన తరువాత యుద్ధం ఎందుకు రామా, సీతమ్మ చనిపోయింది, తలా మొండెము వేరే యుద్ధ భూమిలో పడి ఉంది అని అనగానే రాముడు స్పృహ తప్పి పడిపోతాడు. వెంటనే లక్ష్మణుడు, సుగ్రీవుడు, మిగిలిన వానరులందరూ కూడా అక్కడకు వచ్చారు. ఇంతలో లక్ష్మణుడు తన తెలివి తెచ్చుకొని, చూసావా అన్నా, నువ్వు ధర్మము ధర్మము అని అన్నావు, అధర్మంతో రావణుడు ఎన్ని విజయాలు పొందాడో మనం ఏం చేశాము అని అనగా, విభీషణుడు అక్కడకు వచ్చి ఏమైంది అని అందరూ ఇలా ఎందుకున్నారు అని అడుగగా సుగ్రీవుడు ఇలా చెప్పాడు. సీతమ్మ తల్లిని ఆ ఇంద్రజిత్తు చంపాడు. తలామండము వేరే ఉండగా హనుమ స్వయంగా చూశారు. ఇక యుద్ధం ఎందుకు అని మా ప్రభువు రామచంద్రమూర్తికి చెప్పగానే అతను విలపిస్తున్నాడు అని అనగా, విభీషణుడు ఇలా అంటున్నాడు, ఇది ఒక్కనాటికి కూడా జరగదు, ఇది నిజం కాదు, మా అన్న బుద్ధి నాకు తెలుసు, ఈ సముద్రం ఎండిపోయింది అంటే ఎంత అసత్యమో, సీతమ్మ మరణము కూడా అంతే. మా అన్న సీతమ్మని చంపడానికి ఇష్టపడడు, అందుకు ఇంద్రజిత్తు ఆమెను చంపలేదు, మిమ్మల్ని భ్రమలో పెట్టి నికుంభల హోమం పూర్తి చేయడానికే వెళ్ళాడు. ఆ హోమం పూర్తి చేస్తే హోమగుండంలోంచి ఒక దివ్య రథం వస్తుంది. ఆ రథం మీద వచ్చి యుద్ధం చేస్తే అతనిదే విజయం. అప్పుడు అతన్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు, ఎవ్వరూ అతన్ని ఓడించలేరు అని చెప్పగా, విభీషణుడి మాటలు విన్న రాముడు ఇలా వింటున్నాడే గాని పరాకుగానే ఉన్నాడు. ఆ సీత మాయా అని, అది అసత్యమని అన్నా కూడా సీతమ్మ చనిపోయింది అనే మాట మనసులో ఉండిపోయి ఆ పరాకు నుంచి బయటకు పడడానికి కొంతసేపు పడుతుంది. ఇంతలో రాముడు చడాలున లేచి ఇంద్రజిత్తుని ఆ హోమం చెయ్యకుండా ఆపేస్తే అప్పుడు అతను మరణిస్తాడు అని లక్ష్మణుడు లేచి అన్నగారితో ఇలా అంటున్నాడు. అన్నకు నమస్కరించి రామచంద్రమూర్తి లక్ష్మణుడిని ఆశీర్వదించాడు. లక్ష్మణుడు అతని వెనక సుగ్రీవుడు, అంగదుడు మొదలగు మహావీరులు, యోధులందరూ బయలుదేరారు. ఆ హోమం దగ్గరకు వెళ్లారు. అక్కడ ఇంద్రజిత్తు ఎర్రని వస్త్రాలు ధరించి చీకటిలో ఒక మర్రి చెట్టు దగ్గర హోమం చేస్తున్నాడు. ఆ చుట్టుపక్కలకి ఎవ్వరూ రాకుండా ఒక పెద్ద సైన్యాన్నే కాపలా పెట్టాడు. ఆ సైన్యాన్ని చెల్లాచెదురు చెయ్యాలని లక్ష్మణుడు వారి మధ్యలో హోమగుండం వైపు వెళ్ళాడు. ఎలాగైనా సరే ఇంద్రజిత్తు హోమం దగ్గర నుండి లేచి రావాలి అని ఎంతో మంది రాక్షసులతో యుద్ధం చేసి ఎంతో మందిని సైన్యాన్ని కూడా చంపాడు. అయినా కూడా ఇంద్రజిత్తు లేవలేదు. ఇదంతా హనుమ చూస్తున్నారు. చాలా వేగంతో వచ్చి అక్కడ ఉన్న రాక్షసులను పిడిగుద్దులతో మోదుతున్నాడు. వారంతా కూడా హాహాకారాలు చేస్తూ, అయ్యో మేము చనిపోతున్నాం, మమ్మల్ని చంపేస్తున్నాడే అని అరుస్తూ ఉంటే ఆ అరుపులు విని వెంటనే ఇంద్రజిత్తు హోమం ఆపి లేచి చూసేసరికి అతనికి విభీషణుడు కనిపించాడు. ఇందుకే ఇంటి గుట్టు లంకకు చేటు అని అంటారు. ధర్మంతో ఉన్నవాడు ఎలాగైనా విజయం పొందుతాడు.
ఇంద్రజిత్తు ఇలా అంటాడు, నువ్వు నా తండ్రికి తమ్ముడివి, నాకు తండ్రితో సమానమైన వాడవు కదా. నువ్వు శత్రువులతో కలిసి నన్ను చంపడానికి సహాయం చేసి వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చావు. అలాగే బంధువు అయి ఉండి కూడా నా నాశనాన్ని నువ్వు కోరావు. అన్న అనే గౌరవం గాని, అన్న కొడుకు అన్న అభిమానము గాని నీకు లేవు. నీ వారిని కాపాడుకోవాలి అనే ధ్యాస మాని శత్రువుకి నువ్వు సహాయం చేస్తున్నావా అని అనగానే ఆ మాటలకు విభీషణుడు ఇలా అంటున్నాడు, ఎక్కడ పుట్టాము ఎక్కడ బ్రతికాము అన్నది కాదు, గుణం ప్రధానం. నేను ధర్మం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను. అందుకు రాముని సన్నిధానం నేను చేరాను. నువ్వు నీ తండ్రి ఎన్నో పాపాలు చేస్తున్నారు. అలాంటి వారితో నేను ఎలా ఉంటాను? పాము చేతికి చుట్టుకుంటే ఆ పాముని అవతలకి విసిరేసి పారేస్తాం కదా. అందుకే ఎప్పుడూ కూడా పెద్దలతో అమర్యాదగా మాట్లాడడము, అలాగే పెద్దలను హింసించడము, ఇతరుల సొత్తు అపహరించడము, పతివ్రతలను అవమానించడము, వాళ్ళని దొంగతనంగా తీసుకురావడము అలాంటివి చెయ్యకూడదు. నేను ఎప్పుడూ ధర్మం గురించే మాట్లాడుతూ ఉంటాను. అది నీ తండ్రికి గాని నీకు గాని నచ్చదు. అందుకే నీ తండ్రి నువ్వు నన్ను వెళ్ళగొట్టాడు. తానే నీ తండ్రే నన్ను విడిచిపెట్టుకున్నాడు. నేను ధర్మం కోసం రాముడిని ఆశ్రయించాను. ఇంతలో లక్ష్మణుడు ఇంద్రజిత్తుపై బాణాలు వేయడము మొదలుపెట్టాడు. ఇంద్రజిత్తు కూడా విభీషణుడితో మాటలు ఆపేసి లక్ష్మణుడితో యుద్ధం ప్రారంభించాడు. ఇద్దరి మధ్య చాలా ఘోరమైన యుద్ధము జరుగుతున్నది. అలా ఆ యుద్ధంలో లక్ష్మణుడు ఎన్నో రకాల బాణాలు వేసి ఇంద్రజిత్తుని ఆ బాణాలన్నింటితో ఎన్ని బాణాలు వేసినా కూడా ఇంద్రజిత్తు పడగొడుతున్నాడు. అలా ఇద్దరి శరీరాలు ఆ బాణాలు తగిలి గాయాలై పూచిన మోదుగ పువ్వులాగా ఎర్రగా మారాయి. రక్తము కాలవల కట్టి పారింది. ఈ యుద్ధాన్ని చూసి గరుడునితో సహా యక్షులు, కిన్నరులు, గంధర్వులు, నాగులు, దేవతలు అందరూ కూడా ఆకాశంలో నిలబడి లక్ష్మణుడి శరీరానికి అలుపు రాకుండా తమ శక్తులను ఇచ్చారు. ఇంతలో ఇంద్రజిత్తు కొంచెం నీరసపడి తన సైన్యంతో ఇలా అంటున్నాడు, మీరు ఆ లక్ష్మణుడిని నా వైపు నుండి మరల్చి యుద్ధభూమి నుంచి పక్కకు పంపించండి. నేను వెళ్ళి మరొక రథం తెచ్చుకొని వస్తాను అని అనగా అక్కడ నుండి మాయమై వేరొక రథం అనేక దివ్యాస్త్రాలతో ప్రత్యక్షమవుతాడు. వేరొక రథంతో అనేకమైన దివ్యాస్త్రాలతో ప్రత్యక్షమవుతాడు. ఇంతలో విభీషణుడు అంటాడు, లక్ష్మణ, ఇప్పుడే ఇంద్రజిత్తుని నిగ్రహించు అని అనగానే లక్ష్మణుడు ఎన్నో బాణాలు ప్రయోగం చేస్తాడు. అలాగే ఇంద్రజిత్తు కూడా ఎన్నో బాణాలు వేశాడు. అవి చూసి ఇలాంటి ఆయుధాలు ఉన్నవాడు ఇంత యుద్ధ విశారదుడిని ఒకేసారి ఇన్ని బాణాలు వేస్తున్నాడే అని ఆశ్చర్యపోతాడు లక్ష్మణుడు. ఇంద్రజిత్తు ఆకాశంలో నిలబడి యుద్ధం చేస్తూ ఉంటాడు. తండ్రి గారి మాట వినబడలేదు అని అన్నాడు. యుద్ధం ధర్మం. అలా యుద్ధం చేస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసుకుంటూ ఇంద్రజిత్తుని ఆ బాణాలు రాముడు అలా ఆ బాణాలు వేస్తూ ఆ ఆయుధాలన్నిటి కూడా ఇంద్రజిత్తు మీద ప్రయోగించి ఇంద్రజిత్తు ఆఖరికి యుద్ధ భూమిలో పడి చనిపోతాడు. ఇంద్రజిత్తు చనిపోగానే మిగిలిన రాక్షసులంతా కూడా భయంతో యుద్ధ భూమి నుండి పారిపోయారు. లక్ష్మణుడు మెల్లమెల్లగా రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళాడు. ఎదురుగా వెళ్ళి తలదించుకొని నిల్చున్నాడు. వెంటనే సుగ్రీవుడు, రామ, లక్ష్మణుడే ఇంద్రజిత్తుని చంపాడు అని అనగానే లక్ష్మణ అని తమ్ముని దగ్గరకు తీసుకొని కౌగిలించుకున్నాడు రాముడు.
ఏమిటి, ఇంద్రజిత్తునే చంపావా అని తమ్ముడిని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. లక్ష్మణుడి శరీరం అంతా కూడా గాయాలతో నిండిపోయింది కదా. అందువలన సుషేనుణ్ణి పిలిచి ముక్కు దగ్గర ఒక ఓషధిని పెట్టి దాని వాసన చూపించాడు. ఆ వెంటనే కూడా లక్ష్మణుడు ఇంతకు ముందు కన్నా ఆరోగ్యంగా తయారయ్యి అక్కడ నిల్చున్నాడనమాట. ఆరోగ్యమైన శరీరాన్ని పొందాడు.